కర్కాటక రాశి. ఆ! వెళ్ళనుకోండి. మళ్ళీ సెకండ్ హై సైన్. హ్మ్. 2 హై ఒక హై సైన్ పడింది. 2 మిడ్ సైన్స్ పడినాయి. మళ్ళీ ఇప్పుడు హై సైన్. ఎప్పటినుంచో కర్కాటక రాశి అంటే ఇది ఎట్లా ఉంటుందంటే చాలా భావోద్వేగాలతో కూడుకున్నటువంటి రాశి. హ్మ్. ఇందులోనే పునర్వసు నక్షత్రాలు, పుష్యమి నక్షత్రాలు, పెళ్ళై బాధపడితే పునర్వసు అవుతది. పెళ్ళై ఇంట్లో ఉండకుండా ఊరి మీద తిరిగేది పుష్యమి అవుతది. అశ్లేష పెళ్లి కాకుండా బాధపడేది అశ్లేష అవుతది. సో, ఈ 3 భావోద్వేగాలతో కూడుకొని ఉంటది. ఇది ఇంట్లో ఎక్కువగా ఏంటంటే ఇంట్లో వీళ్ళకి కంఫర్ట్ ఉండదు. హ్మ్. ఆ ఇంట్లోనే మనశ్శాంతి లేని నక్షత్రాలలో అని అర్థం. అత్తగారి ఇల్లు అనొచ్చు, వాళ్ళ ఇల్లు అనొచ్చు. హ్మ్. మనశ్శాంతి కూడబెట్టి ఉండని ఒక రాశుల్లో కర్కాటక రాశి అవుతుంది. వీళ్ళు ఎప్పటినుంచో ఎడుతున్న ఆ జీవితానికి గత 12 సంవత్సరాలు బట్టి ఇబ్బంది పడుతున్న నానా రకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకించి ఈ సంవత్సరం మీ కష్టాలన్నీ తీరుస్తాడు గురుడొచ్చి. అది సంతోషం. చాలా నాకు చాలా తెలిసిన సంతోషం. వాళ్ళున్నారు. అందుకని నేను దండం లేదు. పెట్టుకుంటున్నాను. చాలా సంతోషం. ఎందుకంటే, ఈ చతుర్థ స్థానంలో గురు యొక్క సంచారం అనేది చాలా హైలైట్ అక్క. నీకు ఫస్టు చంద్రుడు అక్కడ పుష్యమి నక్షత్రం ఉచ్చ స్థితి పొందుతున్నాడంటే, నీకు ఫస్ట్ మనశ్శాంతినిస్తాడు. అందుకని వీళ్ళకి చెప్పే రెమెడీ ఏదైనా ఉందంటే, ఎక్కువ కలువ పూలుంటాయి కదా! కలువ పువ్వులతోటి వీలైనంత మేరకు లక్ష్మీ ఆరాధన చేసుకుంటే, లక్ష్మీ కటాక్షాలు సిద్ధిస్తాయి. మనశ్శాంతొస్తది అన్నిటికన్నా ముందు. దానికన్నా ముందు మీకు ప్రాపర్టీలు సిద్ధిస్తాయి. వాట్ నాట్ జాతక చక్రంలో అన్ని రాశులు ఏం కోరుకుంటారో, వ్యక్తిగతంగా ఒక మానవుడు ఏం కోరుకుంటాడో, అలాంటివన్నీ కూడా ఇప్పుడు జరగడానికి కర్కాటక రాశికి చాలా పట్టుంది. ఓహో! అసలు కర్కాటక రాశి నుంచే కదా ఇప్పుడు మనకు హంసయోగాలు ప్రారంభమవుతున్నాయి. రాశిరీత్యా మేషం అనుకున్నాం గానీ, కర్కాటకంలోనే కదా గురుడొచ్చేది. సో, అవును. వీళ్ళకి ఎక్కువ పాళ్ళుంటాయి. సో, చాలా కర్కాటకం బాగుందండి. ఎన్నాళ్ళ తర్వాత నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కర్కాటకం అంటే మేడ మీద ఏడుస్తాడు, మిద్ది మీద ఏడుస్తాడు ఇలా చెప్పేవాడిని గానీ, లేకపోతే వంటగదిలో ఏడుస్తాడు ఇలా కానివ్వను గానీ, బట్ ఈ టైం అయితే మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతారు. అది. శని అక్కడ మీకు 9వ స్థానం ఇంచుమించుగా ఆ రకంగా ఉన్నా సరే ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. వెల్ అండ్ గుడ్ కాదు. అష్టమంలో నేను కర్కాటకానికి ఒక మాట చెప్తాను. అష్టమంలో రాహువు ఉన్నాడు. అష్టమ స్థానంలో రాహువు ఉన్నప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆకస్మిక ప్రమాదాలు, యాక్సిడెంట్లు చోటు చేసుకునే అవకాశం ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త పడాలి. రెండో స్థానంలో కేతువు ఉన్నాడు. కుటుంబము, ధన, కుటుంబ, వాక్కు స్థానాల్లో కేతువు ఉన్నాడు. మీ కుటుంబాన్ని విడిచిపెట్టి జీవితంలో పొడి చేసి పైకొచ్చేద్దని అనుకోవద్దు. కుటుంబంతో పాటు రావాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికైనా బయటికెళ్ళిపోదాం అనుకుంటే ఒక్కడివే ఊరి మీద తిరిగి వచ్చేయడం కాదు ఇదివరకులాగా. ఆ రోజులు పోయినాయి. అందరూ కలిసి ఎళ్ళాలి. మీరందరూ కలిస్తేనే కర్కాటకంలో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతారు. అది. సో, ఇది మెయిన్. అంతేగాని ఒక్కడినే ఊరేగుదాం అనేది ఉండదు ఇందులో.